వినాయకుడు శివుడు ఇద్దరూ కలిసి కుబేరుణ్ణి బుద్ధి చెప్పారు అని మీకు తెలుసా? కుబేరుడు ధనం ఐశ్వర్యం యొక్క దేవుడు. ఒకసారి అతను తన ధనం అహంకారంతో శివుణ్ణి భోజనానికి పిలిచాడు. అతనికి బుద్ధి చెప్పాలని శివుడు వినాయకుడిని భోజనం కోసం పంపించాడు. ఆయన ఇంట్లో అంతా బంగారం, రత్నాలు, సువాసన పరిమళాలు. వినాయకుడు బాల రూపంలో వచ్చాడు. కానీ వినాయకుడు కొంచెం తినగానే తన ఆకలి పెరిగింది. అది తిని ఇంకో వంటకం కోసం అడిగాడు. ఆకలి ఇంకా తగ్గలేదు. కుబేరుడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. కానీ వినాయకుడు ఒక్క క్షణంలోనే అన్ని భోజనాలు చేసి మళ్ళీ శాంతంగా ఇంకేముంది అని చూస్తూ ఉండగా అప్పుడు కుబేరుడు తన సంపద అయిపోవడంతో భయపడి శివ పార్వతి దగ్గరికి పరిగెత్తు వెళ్ళాడు. అక్కడ పార్వతీదేవి అన్నారు, వినాయకునికి ధనం కాదు ప్రేమ ఇవ్వు, భక్తితో అన్నం పెడితే తృప్తి అవుతాడు అని చెప్పింది. కుబేరుడు వచ్చి భక్తితో ఒక ముద్ద అన్నం వినాయకుడికి పెట్టగానే వినాయకుడు సంతోషంతో నవ్వాడు. ఈ సంఘటన మనకి చెప్పేది ఏంటి అంటే ధనం అహంకారంతో కాదు, ప్రేమ భక్తితో మాత్రమే దేవుడు సంతోషం అవుతాడు అని. జై గణేశ. మీకు ఈ షార్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. జై గణేష్ అని కామెంట్ చేయండి.